దారిలో దిగిపోతానని లిఫ్ట్ అడిగి మార్గమధ్యంలో దారి దోపిడీకి పాల్పడిన గ్యాంగ్ అరెస్ట్ అయింది. కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ చైతన్యరెడ్డి వివరాలు వెల్లడించారు. వీరి వద్ద నుంచి 14,750 రూపాయల నగదు, బైకు, ఫిర్యాదుదారుని పర్సు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డులను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ సమావేశంలో పట్టణ సిఐ నరహరి, సిబ్బంది పాల్గొన్నారు. తనను ఒక లేడీ లిఫ్ట్ అడిగిందని కొంత దూరం వరకు వెళ్ళిన తర్వాత ఇద్దరు మగ వ్యక్తులు వచ్చి అతన్ని భయపెట్టి అతని దగ్గర నుంచి 28,000 క్యాష్ లాక్కున్నారు అని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది. మేము వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసాం అండ్ ఎస్పీ సార్ ఆర్డర్స్ ప్రకారం టూ టీమ్స్ గా ఫామ్ చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వాళ్ళని వెతకడం జరిగింది. అండ్ నిన్న మధ్యాహ్నం 3 నిందితులను అరెస్ట్ చేశాం. సో దానిలో నిందితులు ఒకరు కడమంచి లక్ష్మి అండ్ షేక్ జావేద్ అండ్ షేక్ అబు. ఈ ముగ్గురిని విచారించిన తెలియదు ఏంటంటే వీళ్ళు రెగ్యులర్ గా ఇలాగా లిఫ్ట్ అడిగి వాళ్ళని కొంత దూరం తీసుకెళ్ళి దాని తర్వాత బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకోవడం లాంటివి రెగ్యులర్ గా లాస్ట్ 2 years నుంచి చేస్తున్నారని తెలిసింది. అంతకుముందు మేడ్చల్ అండ్ దేవరపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో వీళ్ళు సేమ్ ఇలానే చేశారు. సో ప్రజలకు మేము చెప్పేది ఒకటే, అప్రమత్తంగా ఉండండి. రాబరీస్, దొంగతనాలు అవుతున్నాయి, మీరు అప్రమత్తంగా ఉండండి. అండ్ దగ్గరలో సస్పీషియస్ గా ఎవరు కనపడ్డా మాకు